హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే ఏఎల్పికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ వచ్చేసి మన మైండ్ డాట్ యాప్లో ఆర్ఆర్బి ఏఎల్పి మోక్ టెస్ట్ను వచ్చేసి స్టార్ట్ చేయడం జరిగింది. రేపు ఆదివారం అంటే మార్చి 17వ తారీఖున ఆర్ఆర్బి ఏఎల్పి మోక్ టెస్ట్ 1 అయితే కండక్ట్ చేయబోతున్నాం. మార్నింగ్ 10 AM నుంచి 11 AM వరకు అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీరు ఈ యొక్క ఎగ్జామ్ రాయాలనుకున్నటువంటి అభ్యర్థులందరూ మన యొక్క మైండ్ డాట్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క ఆర్ఆర్బి ఏఎల్పి మోక్ టెస్ట్ 1ను పర్చేజ్ చేసి మీరు రేపు మార్నింగ్ 10 AM నుంచి 11 AM వరకు ఎగ్జామ్ అయితే రాయొచ్చు. కింద నేను మన యొక్క కామెంట్ సెక్షన్లో కానీ లేకుంటే డిస్క్రిప్షన్లో కానీ మీకు మన యొక్క మైండ్ డాట్ యాప్ యొక్క లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ని డౌన్లోడ్ చేసుకొని యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు యాప్ ఓపెన్ చేసినట్లే అందులో మీకు స్టోర్లో ఈ యొక్క ఆర్ఆర్బి ఏఎల్పి మోక్ టెస్ట్ 1 వచ్చేసి ఉంటుంది. అందులో మీకు మోక్ టెస్ట్ మీకు కంటెంట్లో రేపు మార్నింగ్ 10 AM ఈ యొక్క ఆర్ఆర్బి ఏఎల్పి మోక్ టెస్ట్ 1ను యాడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ 10 AM నుంచి 11 AM వరకు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క టైమింగ్స్ తీసుకోవడం జరిగిందంటే మీకు ఒక రియల్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ అయితే రావడానికి మనకు ఆర్ఆర్బి వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కూడా షిఫ్ట్ వైజ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క షిఫ్ట్ టైమింగ్స్ అయితే తీసుకోవడం జరిగింది. మార్నింగ్ షిఫ్ట్ టైమింగ్స్ అనమాట. గతంలో ఏఎల్పి నిర్వహించినటువంటి మార్నింగ్ షిఫ్ట్ చూసినట్లయితే 10 AM నుంచి 11 AM వరకు అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఆ విధంగానే మీకు ఈ యొక్క ఏఎల్పి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ను 10 AM నుంచి 11 AM వరకు అయితే తీసుకోవడం జరిగింది టైమింగ్స్ వచ్చేసి. ఈ యొక్క టైమింగ్లో మీకు ఈ యొక్క మన యొక్క మైండ్ డాట్ యాప్లో ఈ యొక్క ఆర్ఆర్బి ఏఎల్పి మోక్ టెస్ట్ను కండక్ట్ చేయబోతున్నాము. రేపు 10 AM నుంచి 11 AM వరకు అయితే ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి రైల్వే ఏఎల్పికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అందరూ వచ్చేసి ఈ యొక్క ఆర్ఆర్బి ఏఎల్పి మోక్ టెస్ట్ 1ను కోర్సును వచ్చేసి మీరు పర్చేజ్ చేసుకొని రేపు మీరు ఈ యొక్క ఏఎల్పి మోక్ టెస్ట్ వచ్చేసి రాయవచ్చు. కాబట్టి అభ్యర్థులందరూ ఈ యొక్క మోక్ టెస్ట్ను పర్చేజ్ చేసుకొని మీరందరూ ఈ యొక్క మోక్ టెస్ట్ అయితే రాయడానికి ప్రతి ఒక్క ఏఎల్పి అభ్యర్థి అందరూ వచ్చేసి రాయడానికి అయితే ప్రయత్నం చేయండి. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ స్టోర్లో మీకు ఆర్ఆర్బి ఏఎల్పి మోక్ టెస్ట్ 1 వచ్చేసి మీకు అవైలబుల్లో ఉంటుంది. మీకు ఈ విధంగా మోక్ టెస్ట్ 1, 2, 3 ఇట్లా మనం కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీకు ఒక రియల్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ తీసుకురావడానికి. ఎందుకంటే ఎవ్రీ సండే మనకు ఎగ్జాక్ట్లీ ఆ టైమింగ్స్లో కండక్ట్ చేసినప్పుడు అభ్యర్థి ఇప్పుడు అదే టైంకి ఎగ్జామ్ రాయడానికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లయితే మీకు మెయిన్ ఎగ్జామ్ కూడా అదే వేలో మీరు ఎగ్జామ్ రాసినట్లయితే మంచి మార్క్స్ వచ్చేసి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక యాక్చువల్గా మొబైల్లో ఎప్పుడైనా రాసుకునే వెసులుబాటు కూడా ఉంటుందన్నమాట. కానీ మనకు ఒక రియల్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ రావాలి. మనకు మెయిన్ ఎగ్జామ్లో ఏ విధంగా ఆ టైంకి వెళ్ళి మనం ఎగ్జామ్ ఏ విధంగా రాస్తామో అదేవిధంగా మన మొబైల్లో కూడా మనం ఈ యొక్క టైమింగ్ సెట్ చేసుకొని అదే టైంలో మనం మోక్ టెస్ట్ రాసి దాని తర్వాత ఈ యొక్క టెస్ట్కు సంబంధించినటువంటి ఫలితాలు విడుదల చేసి ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయని కూడా మనం రివీల్ చేయడం జరుగుతుంది. ఎవరికి మంచి మార్క్స్ వచ్చినాయి, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎంతమంది ఇక్కడ టాప్ 30 కానీ టాప్ 10 కానీ ఎవరు వచ్చారనేది కూడా క్లియర్గా మీకు ఆఫ్టర్ టెస్ట్ తర్వాత మీకు అయితే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క మోక్ టెస్ట్ రాసిన తర్వాత మీకు ఫలితాలు అభ్యర్థులు సంబంధించినటువంటి స్కోర్ ఫలితాలని విడుదల చేయడం జరుగుతుంది. దాని తర్వాత మీకు ఈ యొక్క సొల్యూషన్స్ అనేవి మీకు రివీల్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మోక్ టెస్ట్ అంతా అయిపోయిన తర్వాత మీకు సొల్యూషన్స్ వచ్చేసి రివీల్ చేయడం జరుగుతుంది. కొందరు అభ్యర్థులు 40 minutesలోనే ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేస్తారు. కానీ మీకు ఎగ్జామ్ అయిపోయిన ఇమీడియట్లీ మీకు ఈ యొక్క టెస్ట్కి సంబంధించిన సొల్యూషన్స్ మీకు రివీల్ అవ్వవు. టెస్ట్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఈ యొక్క సొల్యూషన్స్ అనేవి రివీల్ అవుతాయి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా అభ్యర్థులు దృష్టిలో పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీకు ఆర్ఆర్బి ఏఎల్పి మోక్ టెస్ట్ 1 చూసినట్లయితే మీకు ఆర్ఆర్బి సంబంధించిన సిలబస్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఆర్ఆర్బి ఏఎల్పి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ వచ్చేసి మీకు ఎగ్జామ్ టైమింగ్ చూసినట్లయితే ఆదివారం అంటే రేపు 17th మార్చి 10 AM నుంచి 11 AM వరకు అయితే ఉంటుంది సండే. మీకు ఎగ్జామ్ వచ్చేసి తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో ఉంటాయి అన్నమాట. క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. మీకు క్లియర్గా సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
సొల్యూషన్స్ కూడా ప్రతి క్వశ్చన్ కూడా మీకు సొల్యూషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఒకసారి సిలబస్ వివరాలు మనం చూసినట్లయితే మనకు మ్యాథమెటిక్స్ చూసినట్లయితే 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా రీజనింగ్ చూసినట్లయితే 25 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది. జనరల్ సైన్స్ 20, జనరల్ అవేర్నెస్ 10, ఓవరాల్గా 75 క్వశ్చన్స్కు 60 నిమిషాలు అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. ఆర్ఆర్బి ఏఎల్పి మెయిన్ ఎగ్జామ్స్ కూడా సేమ్ టైమింగ్స్ ఇవే ఇవ్వడం జరుగుతుంది. మీకు 1/3 నెగిటివ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు 3 క్వశ్చన్స్ రాంగ్ చేసినట్లయితే మీకు 1 మార్క్ నెగిటివ్గా పోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి నెగిటివ్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చో అన్ని క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏదో మనకు అక్కడ ఆప్షన్స్ చూజ్ చేసుకొని ఏదో ఒక ఆప్షన్ చూజ్ చేసుకొని ఆన్సర్ పెట్టే విధంగా కాకుండా మనకు క్వశ్చన్ చదివి మనకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తేనే మనకైతే ఆన్సర్ చేసే విధంగా మనం చేసినట్లయితే మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నెగిటివ్ ఉంది మీరు 3 రాంగ్ చేసినట్టు 1 మార్క్ పోయే అవకాశం ఉంది. కాబట్టి మనకు వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేసి మంచి స్కోర్ చేసినట్లయితే మనకు మెయిన్ ఎగ్జామ్లో కూడా ఇదే మనకు ఉండే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇదనమాట ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించిన మోక్ టెస్ట్ సంబంధించిన వివరాలు. ఏ విధంగా రాయాలనేది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏ విధంగా ఈ యొక్క ఆర్ఆర్బి ఏఎల్పి మోక్ టెస్ట్ రాయాలంటే మన యొక్క మైండ్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని కింద నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఆ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు స్టోర్లో మనకు యాప్ ఓపెన్ చేస్తేనే స్టోర్ ఆప్షన్ ఉంటుంది. ఆ స్టోర్లో యొక్క ఆర్ఆర్బి ఏఎల్పి మోక్ టెస్ట్ 1 అయితే ఉంటుంది. మీకు ఈ యొక్క ఎగ్జామ్ క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్లో అదేవిధంగా తెలుగులో ఉంటాయి. తెలుగు అండ్ ఇంగ్లీష్లో యొక్క క్వశ్చన్స్ను మీకు ప్రిపేర్ చేయడం జరిగింది. మీకు సిలబస్ను పేజ్ చేసుకొని ఆర్ఆర్బి ఏఎల్పి సిలబస్ను పేజ్ చేసుకొని ఒక రియల్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ మీకు రావడానికి మనకు మెయిన్ ఎగ్జామ్ సంబంధించినటువంటి సిలబస్ తీసుకొని ప్రిపేర్ చేయడం జరిగింది. మీకు సిలబస్ కూడా క్లియర్ ఇక్కడ చెప్పడం జరిగింది. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ మీకు ఈ విధంగా వెయిటేజ్తో మీకు ఈ యొక్క మోక్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి రైల్వేకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అందరూ వచ్చేసి ఆర్ఆర్బి ఏఎల్పి కానీ రిమైనింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా ఈ యొక్క మోక్ టెస్ట్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు మోస్ట్లీ రైల్వేకి సంబంధించిన సిలబస్ అంతా అన్నిటికీ ఒకే విధంగా ఉంటుంది. ఆర్ఆర్బి ఏఎల్పి కానీ టెక్నీషియన్ కానీ గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ మొత్తం సిలబస్ అంతా ఇదే విధంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి మీకు అందరూ ఈ యొక్క ఆర్ఆర్బి ఏఎల్పి మోక్ టెస్ట్ రాయడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఏఎల్పి అభ్యర్థులు అయితే ఖచ్చితంగా ఈ యొక్క మోక్ టెస్ట్ రాయడానికి అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు నెక్స్ట్ వీక్ ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి 100 క్వశ్చన్స్ 90 మినిట్స్తో మీకు ఒక టెస్ట్ను కూడా మనకు మోక్ టెస్ట్ 1ను స్టార్ట్ చేయబోతున్నాం. ఈ యొక్క ఆర్ఆర్బి ఏఎల్పి మోక్ టెస్ట్ 1 అయిపోయిన తర్వాత మీకు ఆర్ఆర్బి టెక్నీషియన్ మోక్ టెస్ట్ 1 ఉంటుంది. అదేవిధంగా ఆర్ఆర్బి ఏఎల్పి మోక్ టెస్ట్ 2ను కూడా త్వరలోనే మీకు ఇంటిమేట్ చేస్తాం ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నాం అనేది. కాబట్టి మనం పెట్టి ఈ యొక్క రైల్వే సంబంధించి ప్రతి మోక్ టెస్ట్ రాయడానికి అభ్యర్థులందరూ వచ్చేసి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇదన్నమాట ఆర్ఆర్బి ఏఎల్పి మోక్ టెస్ట్కి సంబంధించినటువంటి ఏ విధంగా రాయాలనేటువంటి పూర్తి వివరాలు ఫ్రెండ్స్. మీకు ఈ యొక్క ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు మీ యొక్క ఎవరెవరు ఎంతమంది రాశారో సంబంధించిన వివరాలని మీకు చెప్పడం జరుగుతుంది. మా యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. అదేవిధంగా మీకు ఈ ఎగ్జామ్ సంబంధించినటువంటి మీకు సొల్యూషన్స్ కూడా మోక్ టెస్ట్ అయిపోయిన తర్వాత రివీల్ చేయడం జరుగుతుంది. మీకు ఎవరు కంగారు పడద్దు. ఇమీడియట్లీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు సొల్యూషన్స్ రావట్లేదని మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మేము సొల్యూషన్స్ రివీల్ చేస్తాము. అప్పటి వరకు మీకు సొల్యూషన్స్ వచ్చేసి రివీల్ కావాలన్నమాట. మోక్ టెస్ట్ కూడా రేపు మార్నింగ్ 10 AM యాడ్ చేయడం జరుగుతుంది. మీకు ఇక్కడ కంటెంట్ ఆప్షన్ ఇక్కడ కంటెంట్ కనిపిస్తుంది కదా, ఇక కంటెంట్లో యాడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఏఎల్పి మోక్ టెస్ట్ సంబంధించిన వివరాలు. మరిన్ని వివరాల కోసం రెగ్యులర్గా మన యొక్క యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఫాలో అవుతానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్